తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి ప్రతి నెల ఎవరైతే పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ని శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్లు అంటే ఇప్పుడు ఎవరైతే పాత పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి 2000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4000 రూపాయలు, 6000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4000 రూపాయలు తీసుకుంటున్న వారికి 6000 రూపాయలు, 2000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు అప్పుడు పంపిణీ చేస్తారు, ఇప్పుడు పంపిణీ చేస్తారు అని మనం చాలా వీడియోలను అయితే తెలుసుకున్నాము. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ కొత్త పెన్షన్లు అఫీషియల్ అప్డేట్ అంటే మన తెలంగాణ నుంచి వచ్చినటువంటి కీలకమైన క్లుప్తమైన సమాచారాన్ని బట్టి ఈ కొత్త పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది మనమైతే ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఆసరా పెన్షన్ని చేయూత పెన్షన్ల కిందిగా మారుస్తూ మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల పెన్షన్ లబ్ధిదారులు అంటే తెలంగాణలో దాదాపు 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరే, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి విడుదల చేయనుందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దీనికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎందరో తెలియని వారికి పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారం వారు కూడా తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక కొత్త పెన్షన్లను పంపిణీ చేసే సమయం అనేది ఆసన్నమైందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని విడుదల చేసింది. ఇక మన తెలంగాణలో ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మనకి నవంబర్ నెలలో రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం నవంబర్ నెల లేదంటే ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగానే ఇటు తెలంగాణలో మహిళలకు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ప్రతి నెల 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులను జమ చేస్తాం, పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక మహిళలకు 2500 రూపాయలు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరి బ్యాంక్ ఖాతాకి అయితే కొత్తగా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారికైతే ముందుగా ఈ పెన్షన్ డబ్బులను ఈ మహాలక్ష్మి 2500 రూపాయలని బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం దాదాపు నవంబర్ నెలలో జమ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి కొత్త పెన్షన్లు. ఇక ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి తిరిగి వచ్చే నెలలో జమ కానటువంటి పెన్షన్లు 2 నెలల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారంట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.